శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులు నేటి నుండి వారి రూటు అనేది కూడా మారి కోటీశ్వరులుగా చలామణి అవ్వబోతున్నారు. నిజమేనా అని మీకు ఒక డౌట్ రావచ్చు. నిజమేనా కాదా అనేది ఇప్పుడు ఉగాది కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఉగాది లోపు, అంటే ఈ క్రోధి నవ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఉగాది లోపు ఉంటుంది కదా, ఆ లోపు నేను ఏం సంపాదించాను, నేను ఎన్ని సంపాదించాను, ఎంత ఖర్చు అయింది, ఏం లాస్ అయినా అన్నది కూడా ఒకసారి మీ డైరీ రాసే అలవాటు ఉంటే రాసి పెట్టుకోండి. నేను చెప్పింది జరుగుతుంది అంటే జరుగుతుంది, 100% జరుగుతుంది. నేను చెప్పినటువంటి 4 రాసుల దశా దిశ చేంజ్ కాబోతున్నాయి. వారు అదృష్టవంతులు కాబోతారు, కోటీశ్వరులు అవుతారు. మొన్న ఒక 14 సంవత్సరాల క్రితం ఒకరు నా దగ్గర కరెక్షన్ తీసుకుని ఉండే. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అమ్మాయి వివాహం చేసినప్పుడు అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పుట్టింటి నుండి అత్తింటికి. ఈ పుట్టింటి వాళ్ళు నా క్లయింట్స్, అత్తింటి వాళ్ళు వేరే వాళ్ళ క్లయింట్స్. ఈ గమ్మత్ చూడండి, ఎంత గమ్మత్ ఉందో. అది విషయం చెప్తే, ఆ వివాహం చేసుకున్నారు, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు తెలిసినటువంటి పండితులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కాశీలో ఉన్నటువంటి ఒక పండితుని దగ్గరికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా, దర్శనానికి వెళ్ళినా కూడా అక్కడ స్వామీజీని కలిసి వస్తారట వాళ్ళు. అయితే వాస్తవానికి ఏంటంటే ఆ స్వామీజీ ఫైనాన్షియల్గా ఎవరి దగ్గర ఏం తీసుకోడు, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్గా ఏ డబ్బులు తీసుకోడు. ఆయనే ఒక సన్యాసి, అఘోరా అనుకోరాదు. ఇంకా డబ్బుల మీద వ్యామోహం ఉండదు. కాకపోతే ఏంటంటే అతని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆయన కరెక్ట్గా చెప్పేవాడు. అతను అది ఏదైనా చెప్తాడు. ఎందుకంటే డబ్బు ఆశించడం లేదు. ఇప్పుడు ఉదాహరణ నేను భయపెట్టాను, అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, నువ్వు ఈ నుండి సమస్యలు కావాలంటే ఇది చేసుకోండి అని భయపెట్టడానికి ఆయన డబ్బులు తీసుకుంటానో మనం భయపడేవాళ్ళం. అంటే దానికి మనీ మైండెడ్ అని చెప్పేవాళ్ళం. కానీ అతను కాదు. అతను కాకుండా వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ అమ్మాయి జాతకాన్ని చూసి గవ్వలు వేసి చూస్తే, ఈ అమ్మాయిని చేసుకుంటే మీ బాబుకి ప్రాణగండం ఉంటుందని చెప్పాడు. అది ఎప్పుడూ కాదు, ఈ 6 నెలల లోపే జరుగుతుందని చెప్పాడంట. ఇమీడియట్లీగా వీళ్ళిద్దరికి విడాకులు ఇచ్చేసేయని చెప్పాడట. విడాకులు ఇచ్చేసేయండి, ఈ అమ్మాయిని చేసుకుంటే క్లోజ్, మొత్తం టోటల్గా మీ అబ్బాయి ప్రాణగండం అని చెప్పిండట. ఇదేంటి, వాళ్ళకి పూర్వకాలం నుండి వాళ్ళను అనుసరించి నీకు అమ్మాయి పుడతాడమ్మా, నీకు అబ్బాయి పుడతాడు అన్న కానుండి వాళ్ళకు సన్నిహితుడుగా ఉన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి దర్శించుకొని, మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటాడంటే ఇల్లు కట్టుకునేవాడు, ఇల్లు కట్టుకునే ఉన్నారట. ఈ సంవత్సరం మీ ఆయనకు ప్రమోషన్ వస్తుంది పో అని చెప్తే ఆ ప్రమోషన్ వచ్చిందట. అంటే ఆయన ఏం చెప్తాడో అది జరిగిందట, మొత్తం టోటల్ జరిగింది. ఇప్పుడు 4 కరెక్ట్గా జరిగినప్పుడు ఇంకొకటి జరగదని ఎలా అనుకుంటావు, జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా. అనగానే ఉటావుటిన అసలు ఆ బాధ తట్టుకోలేక ఉటావుటిన వెళ్ళొచ్చేసారు. వెళ్ళొచ్చి ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి, మాకు గురువు గారు ఉన్నారు, ఇట్లా చేసిండు, మా అబ్బాయికి ప్రాణగండం ఉన్నదండి, మీరు ఈ 6 నెలల్లో ప్రాణగండం మాకు వద్దు, మీకు ఎదురు కట్టడం ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా, కానీ మా అబ్బాయిని వదిలిపెట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే, వాళ్ళ పరిస్థితి ఏంటంటే నేనే ఆ జాతకాన్ని నేనే పెట్టాను. చూడండి కథ. వాళ్ళు ఫస్ట్ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు కూడా అబ్బాయి జాతకాన్ని పంపితే నేనే 2 చూసి వివాహం చేయడం, అమ్మాయి ఏం పర్వాలేదు, మంచిగా కలిసి ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, వీళ్ళకి మంచి జరుగుతుందని నేను ఇచ్చాను. నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్రాలు ఉంటాయండి, కొన్ని వేలలో ఉంటాయి. ఇవి ఒకటే కాదు, నా దగ్గర కొన్ని వేలలో తాళపత్ర గ్రంథాలు. ఈ తాళపత్ర గ్రంథాలు మా గురువు గారు నాకు అందించినటువంటి గొప్ప వరం. ఈ తాళపత్ర గ్రంథాలలో నేను చూసే చెప్పాను వాళ్ళకి. చూసిన తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చి, మా సంస్థ అంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ చూడాలి కదా, మా పాపకు నువ్వు చెప్తేనే పెట్టావు, ఇప్పుడు వాళ్ళు అలా అన్నారట, వీళ్ళు ఇలా అన్నారంటే నేను ఒక్కసారి చెప్పాను. మళ్ళీ ఒకసారి ఎందుకైనా మిస్టేక్ అయిందని మళ్ళీ ఒకసారి నేను చూస్తే ఈ అబ్బాయిని వివాహం చేసుకున్నట్టు ఈ అమ్మాయి దీర్ఘ సుమంగలిగానే ఉంటుంది. అస్సలు ఆవిడ భర్త చనిపోవడం అనేది అసలు ఉండదు. ఎందుకంటే దీర్ఘ సుమంగలి భర్త ఉంటేనే కదా దీర్ఘ సుమంగలి అయ్యేది.
భర్త చనిపోతే ఈవిడ వేడో అవుతుంది కాదు కదా, అట్లా కాదు కదా, దీర్ఘ సుమంగాలనే ఉంది. నేను వీని ఎంత వాదించినా కూడా వీళ్ళు మంచిగా ఒప్పుకున్నారు కదా, వాళ్ళ అమ్మ మాత్రం ఒప్పుకోలేదండి. వాళ్ళ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. అంటే ప్రాణహాని ఉంటుందని చెప్పేసి నేను ఒకటే చెప్పాను, మీరేమి టెన్షన్ పడొద్దు, ఏ ఇబ్బంది లేదమ్మా. ఎందుకంటే ఒక ఆడపిల్ల నువ్వెవరు అంటే చెప్పిన తర్వాత ఇది జరుగుతుందని అన్నారు, కానీ అది జరగదు. నేను ఒకటి చెప్తాను, నేను చెప్పిన మాట మీ గురువు గారికి చెప్పుకొని రండి, అప్పుడు ఆయన ఒప్పుకోకపోతే మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇక మీరు విడాకులు తీసుకోవాలని చెప్పారు. నేను ఈ తాళపత్ర గ్రంథాలు నా దగ్గర ఉన్నట్టు దానిలో ఒక పాయింట్ దానిలో నేను దొరకబట్టాను. ఈ పాయింట్ దొరకబట్టి ఆ పాయింట్కు తగ్గటువంటి ఒక పరిహారం చెప్పాను నేను. ఏం టెన్షన్ ఏం లేదు, ఏం బాధపడకు, కానీ నీకు బాధ ఉంటే ఇది ఒకటి చేసేయని చెప్పేసి ఆ పరిహారం చెప్పాను. ఆ పరిహారం చెప్తే వీళ్ళు హుటాహుటిన మళ్ళీ కాశీకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు తెలిసినటువంటి వాళ్ళు ఒక ఆయన గురువు గారు ఇట్లా చెప్పారు, మరి ఇది చేస్తే అబ్బాయికి ప్రాణగండం నుండి బయటపడుతుందా అని చెప్తే ఆయన ఒకటే మాట మాట్లాడాట, తదాస్తన్నాడట, జరుగుతుంది పోయి అన్నాడట. అంటే ఆ ప్రాణహాని నుంచి బయటపడిపోతాడు, తదాస్తన్నాడ. మరి ఆయన ఏం కోసాన విన్నాడో, ఈవిడ చెప్పింది ఆయన చెప్పింది కరెక్ట్గా చూపెట్టినాడు. ఆయన నోట్లకి వెళ్ళి ఒకటే మాట, తదాస్త అవుతుంది పోదండి అన్నాడు. వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే నేను చూసిన ఈ మ్యాచెస్ కానీ సంబంధాలు కానీ నేను ఇచ్చినటువంటి కరెక్షన్ కానీ ఎక్కడ కూడా పొల్లుపోదండి, పర్ఫెక్ట్గా ఇస్తాను. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్ ఇస్తాను నేను, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ఇస్తాను. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా నేను చూపెట్టకపోతే ఎలా? కరెక్ట్గా నీకు ఒక మంచి దారిని చూపెట్టకపోతే నేను ఇంత దగ్గరకు ఇంత వరకు వచ్చి వృధా అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి, నేను ఇచ్చినటువంటి కోర్సును కరెక్ట్గా 9 కోర్సులు రాయండి. ఒక కోర్సు 2 కోర్సులు రాస్తే రాదు రిజల్ట్, 9 రాయాలి, పర్ఫెక్ట్గా రాయాలి. ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క గ్రహానికి, 9 కోర్సులు 9 గ్రహాలకు. మీరు రాసినా రాయకపోయినా, మీరు రాయకపోతే మీరు నా దగ్గరకు వచ్చినా నాకు తెలుస్తుంది, మీరు రాయలేదని నాకు అర్థమైపోతుంది. ఫస్ట్ అక్కడ కంప్లీట్ చేయండి, అక్కడ తప్పు చెప్పొద్దు, నా దగ్గర అబద్ధం అసలే చెప్పకూడదు. మీరు రాశారా రాయలేదని నాకు అబద్ధం చెప్పకూడదు, రాస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది. నేనేమో ఆధార్ కార్డులో పేరు మార్చుకుంటానా, ఈ మామూలుగా పాన్ కార్డులో మార్చున్నా, సర్టిఫికెట్లో ఏది మార్చొద్దు. ఒక నోట్బుక్ మీద కోర్సు రాయడానికి మీకు ఎందుకు ఇంత ప్రాబ్లం? రాయండి, ఒకసారి ట్రై చేయండి, జస్ట్ 1 నిమిషంలో అయిపోతుందండి. ఏమో పెద్ద బ్రహ్మ విద్య. ఉదాహరణకి మనం రోజు పనులు తోముకునే కదా భోజనం చేసేది, కాఫీ టీలు టిఫిన్లు తినేది. ఏ రోజైనా మనం ఉదాహరణకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా బ్రష్ చేయకుండా అన్నం తిన్నామా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఎంత దూరం పోయి ఎక్కడున్నా కూడా కనీసం నోట్లో పొక్కిలించుకొని ఒక వేప పూలతోనైనా లాస్ట్ తోమి అవతల పడేసి ఉప్పుతోనో నిమ్మకాయ చెక్కతోనో ఉట్టి ఇటుక పొడితోనూ కూడా తోమిన రోజులు ఉంటాయి మనకి, ఎక్కడ ఏమి అందుబాటులో లేకపోతే. కానీ మొహం గడకకుండా అన్నం అనేది తిన్నటువంటి వాళ్ళకి, అది నేను తాళపత్ర గ్రంథాలలో చూశానండి, కటిక దారిద్రుడు అవుతాడు. నిజంగా కటిక దారిద్రుడు అవుతాడు. వాడికి మోక్ష మార్గమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉంటుంది అన్నట్టు కొన్ని కఠిన నియమాలు. అది లక్ష్మీదేవి అనుగ్రహం రాదు వాళ్ళకి, ఇది మాత్రం 100% నిజం. ఖచ్చితంగా ఆ ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. నేను అనేది అది. అంటే ప్రతి సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను. ఎందుకు అంటే నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా మనం చేసే ప్రతి పనిలో మనం విజయం కలగాలంటే ఫస్ట్ మన పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో మీ పేరును మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే మీకు చాలా మేలు జరుగుతుంది. నేను చెప్తున్నటువంటి రాశుల రూటు మారిపోయింది. కర్కాటక రాశి, మకర రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, కర్కాటక, మకర, కుంభ, ధనుస్సు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో వారి రూటు సపరేట్గా మారిపోయింది. వారు సంపాదన మార్గంలో పడిపోయారు, ఉన్నతంగా జీవిస్తారు, కోట్లు గడిస్తారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమాన మార్గం ఉంది. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1.
కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. కర్కాటక, మకర, కుంభ అండ్ ధనస్సు ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు నిజంగా అపరకు వేరులు కాబోతున్నారు. వారు కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.